వర్గమూలం. పిల్లలు, ఈరోజు మనం వర్గమూలం గురించి తెలుసుకుందాం. గత పాఠాల్లో మనం ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుక్కోవడం నేర్చుకున్నాం. దానికోసం మనం ఇచ్చిన సంఖ్యని దానితోనే గుణించాం. ఇప్పుడు ఒక చతురస్ర వైశాల్యం ఇస్తే దాని భుజాన్ని ఎలా కనుక్కుంటారో తెలుసుకుందాం. ఇచ్చిన చతురస్ర వైశాల్యం 16 సెంటీమీటర్ స్క్వేర్ అనుకుందాం. అప్పుడు దాని భుజం ఎంత ఉంటుంది? చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజం భుజము స్క్వేర్ అని మనకి తెలుసు. ఇప్పుడు మనం దీనికి పూర్తి వ్యతిరేకంగా చేయాలి. అంటే మనకి వైశాల్యం ఇచ్చారు, భుజాన్ని కనుక్కోవాలి. దీని అర్థం ఏమిటి? మనకి ఒక వర్గ సంఖ్యని ఇచ్చారు, మనం దాని వర్గమూలాన్ని కనుక్కోవాలి. కాబట్టి ఒక సంఖ్య వర్గమూలం కనుక్కోవడం వర్గం కనుక్కునే ప్రక్రియకి విపర్యయం అంటే వ్యతిరేకం. మళ్ళీ మన ఇచ్చిన సమస్యకు వస్తే వైశాల్యం 16 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి దీని భుజం 16 యొక్క వర్గమూలం అవుతుంది. ఎంత? 16 యొక్క వర్గమూలం 4. ఎందుకంటే కాబట్టి 4 16 యొక్క వర్గమూలం. కారణం 4 4 16 అంటే ప్రతి భుజం 4 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం కొన్ని సాధారణ వర్గమూలాలని చూద్దాం. వైశాల్యం 1 సెంటీమీటర్ స్క్వేర్ అయితే వర్గమూలం లేదా భుజం ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్ అవుతుంది. 4 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం అనుకోండి, అప్పుడు దాని వర్గమూలం లేదా భుజం 2 సెంటీమీటర్లు అవుతుంది. ఒకవేళ వైశాల్యం 9 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని వర్గమూలం లేదా భుజం ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్లు. వైశాల్యం 16 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని వర్గమూలం లేదా భుజం ఎంత? 4 సెంటీమీటర్లు. మరి వైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేర్ అనుకోండి, అప్పుడు దాని వర్గమూలం లేదా భుజము 5 సెంటీమీటర్లు అవుతుంది. అంటే వైశాల్యం n సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని వర్గమూలము లేదా భుజం n యొక్క వర్గమూలం అంటే √n అవుతుంది. 14 స్క్వేర్ 14 ఇంటూ 14 196. దీని వ్యతిరేకం ఏమిటి? √196 14. వర్గమూలం కనుక్కోవడం వ్యతిరేకంగా చేయడమే. 196 14 స్క్వేర్. కాబట్టి √196 14. దీన్ని మనం ఈ విధంగా ఊహించవచ్చు. 196 14 ఇంటూ 14. కాబట్టి వర్గమూలం అంటే వర్గం 196 అయినప్పుడు √196 14. అంటే వర్గ సంఖ్యని మనం కారణాంకాలుగా విడగొట్టినప్పుడు ప్రతి సమాన సంఖ్యల జత నుంచి ఒక సమాన సంఖ్యను మాత్రమే తీసుకుంటాం. ఉదాహరణకి √625 అంటే √25 ఇంటూ 25. ఇక్కడ మనకి 2 25లు ఉంటే మనం ఒక 25ని మాత్రమే తీసుకుంటాం. అంటే √625 25. ఇప్పుడు మనం కొన్ని సాధారణ వర్గ సంఖ్యల వర్గమూలాలని చూద్దాం. గత పాఠంలో మనం సంఖ్యలను వాటి వర్గాలను చూపే ఒక పట్టికను తీసుకున్నాం. ఇప్పుడు మనం దాని వ్యతిరేకం అంటే విపర్యయం రాద్దాం. అంటే వర్గ సంఖ్య నుంచి వర్గమూలాన్ని చూద్దాం. 1 యొక్క వర్గమూలం √1 1, √4 2, √9 3, √16 4, √25 5. ఒక వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఈ వర్గ సంఖ్య దేని యొక్క వర్గమో దాని మూలాన్ని లేదా ఆ సంఖ్యని కనుక్కోవడమే. అర్థమైంది కదూ? మరోసారి ఈ పాఠాన్ని చూసి మీరు సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.